తెలంగాణ భవన్ 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. ఇది ఒక రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు, ఈ మట్టితో ముడిపడిన ఒక భావోద్వేగ పయనం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం ముంచుకొచ్చినా తలుపు తట్టే మొదటి చిరునామా తెలంగాణ భవనే. ఒకప్పుడు ఉద్యమానికి గుండె చప్పుడుగా మారిన ఈ కేంద్రం నేడు సకల జనుల సమస్యలను తీర్చే ఒక నిజమైన జనతా గ్యారేజ్గా మారింది. నేటితో తెలంగాణ భవన్కు 20 ఏండ్లు నిండాయి. 2 దశాబ్దాల కాలంలో అనేక ఆటుపోట్లు, అనేక విజయాలకు ఈ భవన్ వేదిక అయింది. 2000 సంవత్సర ప్రారంభంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మళ్లీ రాజుకున్న వేళ ప్రాంతీయ ఆకాంక్షలను వినిపించేందుకు ఒక బలమైన వేదిక లేదనే లోటు స్పష్టంగా కనిపించింది. ఆ లోటును భర్తీ చేస్తూ 2004లో శంకుస్థాపన జరిగి 2006 ఆగస్టు 14న తెలంగాణ భవన్ను ప్రారంభించారు కేసీఆర్. అయితే తెలంగాణ భవన్ శతాబ్ది 4వ వంతు ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం కేవలం ఒక రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు, ఈ మట్టితో ముడిపడిన ఒక భావోద్వేగ పయనం. 2 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన ఆ గోడలు నేడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నాడు నేడు ప్రజల ఆశలకు అక్షయపాత్రలాగానే నిలుస్తున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం ముంచుకొచ్చినా తలుపు తట్టే మొదటి చిరునామా తెలంగాణ భవనే. ఒకప్పుడు ఉద్యమానికి గుండె చప్పుడుగా మారిన ఈ కేంద్రం నేడు సకల జనుల సమస్యలను తీర్చే ఒక అభయారణ్యంగా, నిజమైన జనతా గ్యారేజ్గా మారింది. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లను తుడిచి న్యాయం కోసం నిలబడే ఆత్మీయ నిలయంగా తెలంగాణ భవన్ ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో బలంగా ముద్ర వేసుకుంది. సీమాంధ్ర పాలనలోని ప్రధాన స్రవంతి మీడియా, రాజకీయ వేదికలకు సమాంతరంగా తెలంగాణ ప్రజల గొంతుకను బలంగా వినిపించే కమాండ్ కంట్రోల్ సెంటర్ గా ఇది రూపుదిద్దుకుంది. అంటే తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ కాలంలో సంస్కృతి సంప్రదాయాలపై దాడి జరుగుతున్న తరుణంలో కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా తెలంగాణ భవన్ నిర్మాణం ద్వారా తెలంగాణ స్వంత గుర్తింపును, అస్తిత్వం కోసం చాటి చెప్పేలా నిర్మాణం ఉండాలని భావించిన పార్టీ అధినేత కేసీఆర్ కాకతీయ తోరణాలు, రామప్ప శిల్పాలు, గోల్కొండ వైభవం మరియు గంగా జమున తెహజీబ్ను ప్రతిబింబించే ఇండో ఇస్లామిక్ శైలి నిర్మాణాలతో నాటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాచీన సంస్కృతికి ఒక భౌతిక రూపాన్నిచ్చారు. మలిదశ ఉద్యమ కాలంలో ఈ భవనం ఒక నిరసన వేదిక మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థులు, కళాకారులు, నిరసనకారులకు అభయారణ్యంగా నిలిచింది. పోలీసుల అరెస్టులు, అణిచివేతల నుంచి ఉద్యమకారులకు రక్షణ కల్పించే పోరాట కేంద్రంగా పనిచేసింది. తెలంగాణ భవన్ ప్రస్థానాన్ని 2 స్పష్టమైన దశలుగా చూడవచ్చు. మొదటి దశాబ్దం అంటే 2004 నుండి 2014 నిరసనలు. రెండో దశాబ్దం అంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం ఇది ఉద్యమ వేదిక నుంచి పరిపాలన, అధికార పార్టీ నిర్ణాయక కేంద్రంగా రూపాంతరం చెందింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడే పొరుడు పోసుకున్నాయి. మరెన్నో సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ భవన్ను వేదిక చేశాడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్ 20 ఏళ్ల ప్రస్థానం అనేది కేవలం ఒక కట్టడం కథ కాదు, అది ఒక ప్రాంతం తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొంది పోరాట మార్గం గుండా అధికార పీఠం వరకు సాగించిన చారిత్రక ప్రయాణానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే, సాగు అంచుల
తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో ఆనాడు సుక్క నీరు లేక బీడు వాడి నేల నోరు తెరుసుకున్నదో ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో ఆనాడు ఆకలి చావులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో ఎండిన బతుకుల ఎతలు చూసి కుండె సెరువై కళ్ళెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నదే కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే